शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहाम् हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। మేషరాశి జాతకులకు ఈ నవంబర్ మాసంలో 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు అంటే ప్రథమార్థంలో పక్ష ఫలితాలు ఎలా ఉన్నాయి గోచార రీత్యా అనేటువంటి విషయాన్ని చూద్దాం. ఈ పక్షంలో సూర్య భగవానుడు తులారాశిలో సంచరిస్తున్నాడు, కుజుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు, బుధుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు, గురువు కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు, శుక్రుడు తులారాశిలో సంచరిస్తున్నాడు, శనేశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు, రాహు కుంభంలో సంచరిస్తున్నాడు, కేతువు సింహంలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహస్థితి మూలకంగా మేషరాశి వారికి ఈ నవంబర్లో ప్రథమార్థంలో అంటే మొదటి పక్షంలో 1 నుండి 15 వరకు ముఖ్యమైనటువంటి ఈ గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే సూర్యుడు 7వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు 8వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు కొంతవరకు అనుకూలంగా ఉన్నాడు ఈ పక్షంలో. గురువు అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు 7వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు, శనేశ్వరుడు ద్వాదశ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు, రాహువు ఏకాదశ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు, కేతువు 5వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే వీటి యొక్క ప్రభావం ఎలా ఉంది, మేషరాశి వారిపై ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే రాజకీయ నాయకులకు అంటే రాజకీయపు పనులలో నిమగ్నమై ఉన్నటువంటి వాళ్లకు, ప్రభుత్వ ఉద్యోగులకు కొంత ఆటంకాలు కనబడుతున్నాయి ఈ పక్షంలో. అయితే కోర్టు కేసులలో మట్టుకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. వ్యాపారం విషయం ఆలోచించినట్టయితే చేతిలో ఉన్నటువంటి వ్యాపారము సజావుగానే కొనసాగుతుంది. కొత్త వ్యాపారం విషయమై మీరు పోస్ట్పోన్ చేసుకోవడం చాలా మంచిది. ఇక విద్యార్థులు ఉన్నత విద్యకై విదేశీ ప్రయాణాల కొరకై ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కొంత అనుకూలత కనబడుతుంది. ఖర్చులను మట్టుకు ఈ పక్షంలో నియంత్రణలో ఉంచుకోవాలి. నియంత్రణలో ఖర్చులు లేనట్టయితే అప్పుల బారిన పడేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. విద్యార్థులకు మట్టుకు కలిసి వస్తుంది ఈ పక్షం. ఉన్నత విద్యకై ప్రయత్నాలు చేయండి, అందరి సహాయ సహకారాలు కూడాను లభిస్తాయి. ఇంటి వాతావరణము కొంత అసంతృప్తికరంగా ఉంటుంది. అంటే అనవసరమైనటువంటి చర్చల మూలకంగా మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఎంతవరకు అవసరమో అంతవరకే మీరు చర్చించండి. అనవసరమైనటువంటి విషయాలను చర్చించకుండా ఉండడం మంచిది. ఇక ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఆఫీసులో హైఅప్స్తో కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి కనుక అధికారులతో కొంత జాగ్రత్తగా ఉండడము, స్నేహపూర్వకంగా మెలగడము చాలా అవసరము ఈ పక్షంలో. ఇక సమాజంలో ఆల్రెడీ మీకు గుర్తింపు ఉంది. ఆ గుర్తింపు మూలకంగా కొన్ని పనులు నెరవేరేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వాహనము, భూముల విషయంలో కొన్ని తగాదాలు ముందుకు వస్తాయి. వాటిని సాల్వ్ చేసుకోవడము చాలా అవసరము. లేని పక్షంలో అనవసరమైనటువంటి గొడవలలో మీరు ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు కూడాను కనబడుతున్నాయి. బంధువర్గంతో ద్వేషాలు, కలహాలు తలెత్తుతాయి. కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆల్రెడీ ఉద్యోగము చేస్తున్నటువంటి వాళ్లకు సరే ఉద్యోగంలో తోటి వారితో కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి.
చదువు పూర్తయి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్లకు మట్టుకు కొంత అనుకూలత కనబడుతుంది. తాత్కాలికమైనటువంటి ఉద్యోగము ఈ పక్షంలో లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఆకస్మికంగా కొన్ని అవాంతరాలు, అడ్డంకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రారంభించినటువంటి పనుల లోపల మీరు కూలంకషంగా చర్చించి వాటి గురించి ఆలోచించి ప్రారంభించడం అన్ని విధాలుగా మంచిది. ఈ పక్షంలో మానసికమైనటువంటి దృఢత్వం కనబడుతుంది మీకు. అంటే గ్రహస్థితి ఎలా ఉన్నప్పటికీ, మిగతా గ్రహాలన్నీ కూడాను ప్రతికూలంగా సంచరిస్తున్నప్పటికీ, రాహువు ఏకాదశ స్థానంలో ఉండడం అనేటువంటిది మీకు కొండంత బలాన్ని ఇచ్చేటువంటి అంశం. తద్వారా మీరు చాలా మానసికంగా దృఢత్వంతో ముందుకు వెళ్తారు. ఏ పనినైనా కూడాను నేను సాధిస్తాను అనేటువంటి ఒక నమ్మకంతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా చూసినట్టయితే మీ ఆత్మవిశ్వాసమే మీ బలము ఈ పక్షం లోపల. కనుక కొంత మనస్సు నిలిపి ప్రయత్నాలు చేసినట్టయితే తప్పకుండా విజయాన్ని మీరు పొందుతారు. ఈ పక్షంలో మేషరాశి వారికి ఈ గ్రహస్థితి మూలకంగా మీరు చేసుకోవలసినటువంటి పరిహారాలను చెప్తాను. ముఖ్యంగా మీరు ఈ పక్షంలో శివార్చన చేయండి. శివుడు మీకు అన్ని రకాలుగా ఐశ్వర్యాన్ని, ఆయురారోగ్యాలను కూడాను ఇస్తాడు. కనుక మీరు శివార్చన చేసినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.